పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవారు చెప్పాను. ఆమె పవిత్ర ఆత్మ వలన గర్భం ధరించాను. దేరప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను. మీ మాట చెప్పిన మాకు కలుగును కాక. దేరప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రైన సర్వేశ్వరుడు మనుషోతారం ఎత్తెను. మరియమ్మతో కూడా వాసమై ఉండెను. దేరప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారం తెలుసుకుంటే అతని పాటల వలన స్లీవ వలన ఉత్థానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదమును దయచేయవలని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి మనను మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయు పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును, సమస్త సభికుల ఉద్దేశముల కొరకును, మీకు ఎడతెగక పూజాబలిలో నప్పగించే ఉద్దేశములతో వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పిస్తున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపుగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పిస్తున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృపచేత నాకు కావలిగా నిండి సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది అశరీరి మితి లేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మైన ఏకతీత్వ సర్వేశ్వర మేము ఆరాధిస్తున్నాను. మితిలేని స్తోత్రమునకు, పొగడింపునకు, మహిమకు తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామం స్తుతింపబడిన గాక. దయా సముద్రమైండు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారమును తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములు చేసితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. దేవా, ఈ రాత్రి యందు ఒక్క అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకుని చేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవదరించితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనమును ప్రసాదింపనవదరించితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. దేవా, నేను ఎన్నో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన జేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి స్లీవ మీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించితిరి. స్వామి మీకే స్తోత్రము కలెనుగాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు, వాక్కు క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నటకు మీకు వశపరుస్తున్నాను. నేను చేసే సత్క్రియలన్నింటినీ జేసునాథుని పుణ్యఫలంతో దేవరవారు చేకొనండి. వాని వలన వచ్చేడు జ్ఞాన ఫలమును పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగానున్నాను. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందము.
సకల కీడుల నుండి మమ్మ రక్షించండి స్వామి సకల పాపముల నుండి మమ్మ రక్షించండి స్వామి మీ కోపాగ్ని నుండి మమ్మ రక్షించండి స్వామి ఆకస్మిక ఆయుత్తం లేని మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి పిశాచి తంత్రముల నుండి మమ్మ రక్షించండి స్వామి కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్మ రక్షించండి స్వామి మోహాగ్ని నుండి మమ్మ రక్షించండి స్వామి పిడుగులు ఘోరగాలి మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి భూకంపము నుండి మమ్మ రక్షించండి స్వామి అంటు రోగము కరువు యుద్ధము మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి నిత్య మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి మనుషోతార పరమరహస్యమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి ఆగమనమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి జన్మమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి తపోస్థానము ఉపవాసమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి స్లీవను పాటులను చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి మరణమును భూస్థాపనమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్మ రక్షించండి స్వామి దేవర వారి మహిమ ప్రతాపం గల మోక్షారోహమును చూచి మమ్మ రక్షించండి స్వామి ఓదాచడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమ్మ రక్షించండి స్వామి న్యాయ నిర్ణయము జరిగేడి దినములలో మమ్మ రక్షించండి స్వామి దేవమా శరణగోరు జపము మిక్కిలి నెరను తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకంలో వినతించండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి చెడు పాపి నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖములో నిలుస్తున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపనము చెప్పగా దయాపరచండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా నుండి కన్యమరియమ్మ నాయందు దేవి విశ్వాసము అనే పుణ్యము వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్యమరియమ్మ నాయందు దేవుని నమ్మిక అనే పుణ్యము వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్యమరియమ్మ నాయందు దేవ ప్రేమ అనే పుణ్యము వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ పాపులకు శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు దొచ్చి తిని మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను నా యందుగల దుర్గుణములు అనచునట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మిమ్మ మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత దోజప్ప మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్కుడా దైవ కృప చేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలని మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరుకునట్టు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తుడును దయాపడైన పిత పుత్ర పవిత్రాత్మైనుడు ఏకతీర్థ సర్వేశ్వరుడు మనను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.
Hymn number A78, page number 34. Be glad, O people of the earth, lift up your heart with song and dance, for I am with you, yes, within you, forever. You are the heart of my heart. Be glad, O people of the earth, lift up your heart with song and dance, for I am with you, yes, within you, forever. You are the heart of my heart. I will never forget you, O my people. On the day of anguish I will answer you. As you join in celebration, my joy will move among you. Be glad, O people of the earth. Lift up your heart with song and dance, for I am with you, yes, within you, forever. You are the heart of my heart. Because of the Lord's covenant, the ancestral laws, the saints of God preserved in loving brotherhood, for there was always one Spirit in them and one faith. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ and the love of the Lord and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. Born of a merchant, continued his assistance to the family, and he was inspired and took a long clock to become a priest. And thereafter, he was anointed or consecrated as bishop, who did not spare any time for his glory, but to give God and his mercy to the people around him. And thus, he becomes and he turns his name to Josaphat, who gave his life with his blood, the identity, the one who trusts the Lord, would go to the extent of giving his own life. And he was known for bringing unity among the two groups which made or brought chaos in the diocese where he works. And he could bring unity and bring up a family. And he broke the traditional ways and he began to preach people wherever they are. And he used to hear the confessions wherever, like jails, hospitals, and even in the fields where the peasants are laboring in the field under the hot sun. Thus, he brought God and especially his mercy to the people where they are. And that's how he becomes a man who is inspirational to each of us today and for the day to make it, where we bring God between us. Do we bring God's element during our living, our conversation, our discourses? Let us all pause and reflect. Is our conversation, is our meeting, is our talking, is about God, or bringing his presence or his word of God? For the moments where we have been too secular, too worldly, and too selfish, let us ask God for his mercy. I confess to Almighty God And you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my fault, through my most serious fault. Therefore I ask Blessed Mary, a Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God.
May the Almighty God have mercy on us, forgive our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. Stir up in your church, we pray, O Lord, the spirit that filled Saint Josephat as he laid down his life for the sheep, so that through his intercession we too may strengthen by the same Spirit, and not to be afraid to lay down our life for others. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. Amen. Have him back not as a slave anymore, but as a dear brother. First reading, a reading from the letter of St. Paul to Philemon. I am so delighted and comforted to know of your love. They tell me, brother, how you have put new heart into the saints. Now, although in Christ I can have no difference about telling you to do whatever is your duty, I am appealing to your love instead, reminding you that this is Paul writing. An old man now, and what is more, still a prisoner of Christ Jesus. I am appealing to you for a child of mine, whose father I became while wearing these chains. I mean, Onesimus, he was of no use to you before, but he will be useful to you now, as he has been to me. I am sending him back to you, and with him I could say a part of my own self. I should have liked to keep him with me. He could have been a substitute for you to help me while I am in the chains that the good news has brought me. However, I did not want to do anything without your consent. It would have been forcing your act of kindness, which should be spontaneous. I know you have been deprived of Onesimus for a time, but it was only so that you could have him back forever, not as a slave anymore, but something better than a slave, a dear brother, especially dear to me, but how much more to you as a blood brother as well as a brother in the Lord. So if all that we have in common means anything to you, welcome him as you would me. But if he has wronged you in any way or owes you anything, then let me pay for it. I am writing this in my own handwriting. I, Paul, shall pay it back. I will not add any mention of your debt to me, which is yourself. Well then, brother, I am counting on you in the Lord. Put new heart into me in Christ. Word of the Lord. Thanks be to God. Responsorial Psalm, your response shall be, He is happy He is happy, who is helped by Jacob's God. who is helped by the Jacob's God. God. It is the Lord who keeps faith forever, who is just to those who are oppressed. It is He who gives bread to the hungry, the Lord who sets prisoners free. Your response, He is happy He is is happy, who is helped by Jacob's God. who is helped by Jacob's Jacob's God. God. It is the Lord who gives sight to the blind, who raises up those who are bowed down. It is the Lord who loves the just, the Lord who protects the stranger. Your response, He is happy, who is helped by Jacob's God. The Lord upholds the widow and orphan, but the thoughts the path of the wicked. The Lord will reign forever, Zion's God from age to age. Your response, He is happy, who is helped by Jacob's God. let us stand for the gospel acclamation. Alleluia, alleluia. The word of the Lord remains forever. What is the word? It is the good news that has been brought to you.
Alleluia. Hallelujah. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to St. Luke, Glory to you, O Lord. chapter 17, verses from 20 to 25. Asked by Pharisees when the kingdom of God was to come, Jesus gave them this answer. The coming of the kingdom of God does not admit of observation, and there will be no one to say, "Look here, look there," for you must know the kingdom of God is among you. He said to the disciples, "A time will come and when you will long to see one of the days of the Son of Man and will not see it. They will say to you, 'Look there,' or 'Look here.' Make no move. Do not set off in pursuit. For as the lightning flashing from the part of the heaven lights up the other, so will be the Son of Man when his day comes. But first, he must suffer grievously and be rejected by this generation." The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. The world today is stealing the labor, hard work of the poor. As we all know, the road widening is going on right in front of the church and the very road along leading to Mahabub Nagar. And there are people who are having all the day, especially during the lunch break, they just take rest under the tree near the church. When asked, they replied saying that they are just paid 5,000 for the month. And whole day they are under the sun, the heat of the tar and the dust. They are completely soaked in it and they are paid hardly 5,000. And the agreement is for a year. And they'll be paying the 50% of it to the family, not to the person who works. And there are several incidents of this kind, where the proportion between the labor or the hard work and the payment one receives. And there are people who labor and who are not even paid. And we have our own mothers or our own family members who round the clock work and their hard work is not counted or not even calculated. We just take all their labor for granted. Hardly we give acknowledgement. And we all suffer for having not recognized for the hard work that we put in, any kind in any form. And when we seek for such attention for the labor that we put in, or the hard work, or for the times there where we had been industrious, if this is the thing, today the Lord is calling and telling that He Himself was to suffer grievously and excruciating pain was awaiting. And was there anyone to recognize? There were hardly few people who were crying when Jesus was carrying the cross on the roads of Jerusalem towards the Calvary. Hardly few women. And how many were there on the top of the hill when He was breathing His last? God came down to suffer, and we are all really relishing it today. The altar that we see neatly decorated wherever in any celebration, and the sanctuary that is made very attractive, but the offering what Jesus made was very pathetic. He was all alone. There was nobody to hail. Instead, malign and put Him down with their arrowing words, more than the lancer, the way they were trying to speak. And that was the offering that He made. And today we are proudly celebrating this repetition of the celebration or the offering what Jesus made once and for all. So let us all pray that we may have the strength
for every suffering that we have. In many ways we do suffer. And are we offering it to God for His glory? We often claim and fight that we should not suffer. Why this suffering to me? Why am I? And who am I to face this? And do we have the heart to wrap every kind of suffering which we all have it? Let us all pray and seek the Lord for His assistance, that we all need the strength, especially the moments we all have the suffering. Sometimes unjustly we are the victims. And how do we respond? And Josaphat, the saint of the day, is an example to us all. He was in a great position, yet he lost his life shedding the blood. No matter what we are to take up the cross and follow Him, and Jesus is calling us the same. Do take up your cross and follow. Are we ready to take the pain that we come across during the day in dealing with our own selves, with others, and with our responsibilities? Let us pray and ask the Lord. Suffering is a moment where we glorify God, and carrying the cross is a way to salvation. Hymn number B28, page number 74. Blessed are you, Lord, God of all creation. Thanks to your goodness, this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord, God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at our hands for the praise and glory of His name, for our good and good of all His holy church. Lord, having taken Saint Josaphat as our example, we offer our every pain and struggle that we face in our day-to-day lives, that they may be transformed for the glorification of yours, through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and eternal God. For you are praised in the company of your saints
and in crowning their merits, you crown your own gifts. By their way of life, you offer us an example. By communion with them, you give us companionship. By their intercession, show us support, so that encouraged by so great a cloud of witness, we may run as victors in the race before us, and win with them the imperishable crown of glory through Christ our Lord. And so, with the angels and archangels, and with a great multitude of saints, we sing the hymn of your glory, as without end we acclaim. Holy, holy, holy Lord, God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread. Giving you thanks, he broke it, gave it to his disciples, and said, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave it to his disciples and said, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. Christ has died, Christ is risen, Christ will come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that, partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world, and bring her to the fullness of charity, together with Francis our Pope, Georgia our Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all. We pray that with the Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, her spouse, with the blessed apostles, Saint Josaphat, the saint of the day, all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. Let us acknowledge that we are his children and we belong to one family, as we call God our Father. Our Father, Who art in heaven, hallowed be thy name. name. Thy Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, by the help of your mercy, that we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ.
For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you," look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, who take away the sins of the world, His body have and blood mercy through on Lord us. Jesus Christ, with Lamb the of mercy of your God, body who and take blood. away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, grant us peace. The Lamb who delivers us all from every sin. Happy are we who have come to the banquet of the Lord. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. So love my Savior, sanctify my breast. Body of Christ, be thou my saving guest. Blood of my Savior, bathe me in thy joy. Wash me with waters flowing from thy side. Strength and protection may thy passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never part from thee. Guard and defend me from the foe my life. In desperate moments, make me only die. Call me and bid me come to thee on high, where I may praise thee with thy saints forever. Whoever loses his life for my sake will find it in eternity, says the Lord. Let us pray. May this heavenly table, O Lord, bestow on us a spirit of fortitude and peace, so that, following Saint Joseph's example, we may willingly spend our lives working for the honor and unity of the Church through Christ our Lord. Amen. The Lord be with you. And with With your your spirit. spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let's all go in peace and bear witness to Christ. Thanks be to God. X25, page number 362. Thank you, Lord, for giving us life.
Thank you, Lord, for giving us life. Thank you, Lord, for giving us life. Right where we are. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Right where we are. Thank you, Lord, for giving us love. Thank you, Lord, for giving us love. Thank you, Lord, for giving us love. Right where we are. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Right where we are. Let us pray for our Pope Francis and our parish priest and pray for our personal intentions. Let us pray. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Forgive the trespasses as we forgive those who trespass us. There is no temptation. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O most sacred heart of Jesus, Have mercy on us. O most sacred heart of Jesus, Have mercy on us. O most sacred heart of Jesus, Have mercy. Mary our Mother, Saint Joseph, Pray for us. Saint Francis, Pray for us. all the saints, Pray for Pray for us. us. our guardian angels, Pray for Pray us. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.